హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చిన, ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇది ఉమెన్స్కు మాత్రమే మంచి బంపర్ ఛాన్స్ అనమాట. బిగ్ అప్డేటు. ఎవరు అస్సలు మిస్ అవ్వదు. ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇంటికాడ ఉండి ఈజీగా పని చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా. సో డీటెయిల్స్ వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, లైక్ చేయండి. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ గ్రూప్లలో షేర్ చేయండి నా వీడియోస్. కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అయితే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫర్ ఉమెన్స్కి మాత్రమే ఈ జాబ్స్ అనమాట. ఎల్ఐసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మహిళలకు గుడ్ న్యూస్. 10వ తరగతి అర్హతతో ఎల్ఐసిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు జీతం వచ్చేసి మనకు నెలకు 7,000 ఉంటుంది. ఇది ఎల్ఐసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మహిళలకు మాత్రమే గుడ్ న్యూస్. ఇది 10th అర్హతతోటి మనకు ఎల్ఐసిలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. ఇది నెలకు జీతం అయితే 7,000 జీతం అయితే ఇస్తారట కంపల్సరీ. సో చూద్దాం మరి ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎలా ఆన్బోర్డ్ చేసుకుంటారు, ఇది ఏ విధంగా ఇస్తారు, ఏం కథ అనేది చూద్దాం. చూడొచ్చు, మహిళలకు గుడ్ న్యూస్. 10వ తరగతితో ఎల్ఐసిలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉద్యోగాలు. జీతం అయితే నెలకు 7,000 ప్లస్ ఉంటుంది. 7,000 చేంజ్ అవుతుంది శాలరీ. చూద్దాం ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి, అప్పుడు అర్థమైపోతుంది. మరి ఎట్లా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏం కథ నేను చివరిలో చెప్తాను. మళ్ళీ మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఎవరికైనా దీనికి సంబంధించిన అప్లికేషన్ చేయలేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఒకసారి వాట్సాప్ చేయండి. దానికి సంబంధించిన నేను ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు వాట్సాప్లో పంపిస్తాను. అక్కడ నేను డీటెయిల్స్ పెడతాను, మీరు సరేనా. నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. చూద్దాం డీటెయిల్స్. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళలు స్వావలంబన మరియు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 9వ తేదీన హర్యానాలోని పానీపట్లో ఎల్ఐసి బీమా సఖీ యోజన అని ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా మొదటి ఏడాది 1,00,000 మంది మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. సో ఇది మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే డిసెంబర్ 9న అయితే హర్యానాలో పానిపట్లో ఎల్ఐసి బీమా సఖీ యోజన అని ఒక పథకం లాంచ్ చేసిరంట. దీనిలో భాగంగా ఫస్ట్ ఇయర్కి మాత్రం 1,00,000 మంది మహిళలకు ఇందులో అవకాశం ఉంది. అంటే 1 lakh ఉన్నాయన్నమాట పోస్టులో. సో ఎవరైతే ఉంటారో తొందరగా అప్లై చేసుకోండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 1 lakh పోస్టులు అయితే ఉన్నాయి ఫస్ట్ సంవత్సరానికి మాత్రం. చూద్దాం ఫుల్ డీటెయిల్స్. ఈ పథకం ద్వారా 10వ తరగతి పూర్తి చేసిన మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎల్ఐసిలో బీమా సఖిగా 3 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ పథకం ద్వారా మనకి ఏంటంటే బీమా సఖిగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఇందులో 3 years పాటు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో ప్రతి నెల స్టైఫండ్ కూడా మహిళా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. మనకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా వీళ్ళు శాలరీ ఇస్తారంట స్టైఫండ్ రూపంలో. దీనికోసం ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. సో 100 crores అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. వీళ్ళకి 3 years పాటు ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 3 years పాటు ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి 7,000 చేంజ్ శాలరీ అయితే రాబోతుంది. ఎల్ఐసి వాళ్ళు కూడా దీనికి ట్రైనింగ్ ఇస్తారు. ఎల్ఐసి బీమా సఖి ఏజెంట్లుగా ఎంపికైన వారు తమ ఇంటి వద్ద ఉంటూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలను అమ్మడం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్తో పాటు అదనంగా కమిషన్ కూడా పొందవచ్చు. ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం కోసం చూసేవారికి ఇది చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇది ఏంటంటే ఎల్ఐసి బీమా సఖి ఏజెంట్గా మీరు సెలెక్ట్ అయ్యానికి ఇన్ కేసు ఇందులో సెలెక్ట్ అయినాక మీకు ఏమవుతుందో మీరు ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎల్ఐసికి సంబంధించిన పాలసీస్ ఉంటాయి, వాటిని అమ్ముకొని కూడా ఎక్స్ట్రా మీరు కమిషన్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. స్టైఫండ్తో పాటు ఎక్స్ట్రా కమిషన్ 2 అనమాట యొక్క బెనిఫిట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటి దగ్గర ఉండే ఉద్యోగం చేసే వారికి, చూసుకునే వారికి మంచి అవకాశం. ఎవరైతే ఇంటికన్నా ఉండే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకు ఇది మంచి అవకాశం అనమాట. ఈ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా మంచి ఛాన్స్. మంచి ఛాన్స్ అనమాట, ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో కంప్లీట్గా చూడండి వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫుల్ డీటెయిల్ వైజ్గా. సో మిస్ కాకుండా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి. చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. 3 ఏళ్ల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత 10వ తరగతి పూర్తి చేసిన వారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా ఏజెంట్గా కొనసాగించవచ్చు. ఇఫ్ ఇన్ కేసు మీరు 3 years కంప్లీట్ చేసుకుంటారు కదా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, మీరు ఒకవేళ 10th కంప్లీట్ చేసిన వాళ్ళైతేనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో బీమా ఏజెంట్లకు కొనసాగిస్తారట.
అంతేకాకుండా డిగ్రీ పూర్తి చేసిన మహిళలు ఉంటారు కదా, వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారట. సో మీకు ఇక్కడ 2 బెనిఫిట్స్ ఏంటంటే, మీరు బీమా ఏజెంట్‌గా సఖి బీమా ఏజెంట్‌గా సెలెక్ట్ అయితే మాత్రం మీకు ఫస్ట్ స్టైఫండ్ వస్తది 3 ఇయర్స్ పాటు వర్క్ చేసుకోవచ్చు ఇంటి నుంచే. ఇఫ్ ఇన్ కేస్ లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో మీరేమైనా పాలిసీలు అమ్ముకున్నారనుకో ఎక్స్ట్రా కమిషన్ వస్తది. ప్లస్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా గనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందనుకో, ఇఫ్ ఇన్ కేస్ 10th ఉంటే మీరేం చేయొచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో బీమా ఏజెంట్‌గా కొనసాగించవచ్చు. ఎల్ఐసి ఏజెంట్‌గా. లేదు డిగ్రీ పూర్తి చేసిన మహిళలు ఉంటారు కదా, వాళ్ళకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఏమైతుందంటే డెవలప్మెంట్ ఆఫీసర్ ఇస్తారట. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా మీకు ఉద్యోగం కూడా ఇస్తారట వాళ్ళు. సో మంచి 3 చాయిసెస్ ఉన్నాయి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఎలిజిబుల్ ఉంటామని కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎల్ఐసి బీమా సఖి యోజన రిక్రూట్మెంట్ వివరాలు చూద్దాం మరి ఏ విధంగా ఉందో. భర్తీ చేసే పోస్టులు ఎల్ఐసి బీమా సఖి యోజన రిక్రూట్మెంట్ ముఖ్యమైన వివరాలు. భర్తీ చేసే పోస్టులు ఏంటంటే బీమా సఖి ఏజెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీళ్ళు ఏంటి పోస్ట్ పేరు బీమా సఖి ఏజెంట్ అనమాట. విద్యా అర్హత దీనికోసం మహిళలు కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుందంట. వయస్సు 18 నుంచి 70 ఏళ్ళ మధ్య వయసు ఉన్న మహిళలు అర్హులు. 18 నుంచి 18+ ఉండాలి, 70 బిలో ఉండాలి, వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ. జీతం సంవత్సరం ప్రతి నెల 7,000 రూపాయలు మహిళా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సంవత్సరం మొదటి సంవత్సరం వచ్చేసి మనకు ప్రతి నెల 7,000 ఇస్తారు. రెండో సంవత్సరం వచ్చేసి ప్రతి నెల 6,000 ఇస్తారు. మూడో సంవత్సరం వచ్చి మనకు 5,000 ఇస్తారు. సో ఇక్కడ ఏంది జీతం మనకు ఫస్ట్ ఇయర్ 7,000 వస్తుంది ప్రతి నెల, అంటే 12 ఏళ్ళు. సెకండ్ ఇయర్ 6,000 12 ఏళ్ళు. థర్డ్ ఇయర్ 5,000 12 ఏళ్ళు. ఈ విధంగా మీకు స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ వస్తుంది. మీ డైరెక్ట్ మీ అకౌంట్లో జమ చేస్తారంట. దీనికి అదనంగా వారు చేసిన పాలసీలు కమిషన్ కూడా ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ 3 ఇయర్స్ కమిషన్స్ అంటే మీరు పాలసీలు ఏమైనా వేసినానికి ఎల్ఐసీల సంబంధించి దానికి కూడా ఎక్స్ట్రా కమిషన్ కూడా ఇస్తారంట. అది కూడా డైరెక్ట్ మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. అప్లికేషన్ విధానం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు అప్లికేషన్ మన ఇబ్బంది ఉన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ నేను మీకు అక్కడ వాట్సాప్లో పంపిస్తాను. జస్ట్ ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్ మాత్రం చేయొద్దు. వాట్సాప్ కూడా ఏమని చేస్తారంటే బీమా సఖి అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ ప్లీజ్ అని ఒక మెసేజ్ పెట్టండి. దానికి సంబంధించి వాట్సాప్ చేస్తే నేను అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, ఎట్లా చేయాలి ఏం కథ అనేది. లేదంటే మీకు అక్కడ చెప్తాను క్లియర్గా. శిక్షణ కాలం వచ్చేసి రిక్రూట్మెంట్ అప్లై చేసుకుని ఎంపికైన వారికి 3 ఏళ్ల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. 3 ఇయర్స్ మీకు ట్రైనింగ్ ఉంటుంది మీరు బీమా సఖి ఏజెంట్గా సెలెక్ట్ అయితే. శిక్షణ పూర్తయిన తర్వాత 10వ తరగతి పూర్తి చేసిన వారికి ఎల్ఐసీలో బీమా ఏజెంట్లుగాను మరియు డిగ్రీ పూర్తి చేసిన వారికి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 10th ఉంటే మాత్రం మీకు ఎల్ఐసి బీమా ఏజెంట్లకు ఇస్తారు. అలా డిగ్రీ కంప్లీట్ చేసినారంటే మీకు డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగం ఇస్తారు. జాబ్స్ కూడా ఇస్తారంట, గుర్తుపెట్టుకోండి. ఎవరు అర్హులు అనర్హులు అంటే వీటికి క్వాలిఫై కానివారు ఎవరు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఏజెంట్గా పనిచేస్తున్నవారు మరియు వారి కుటుంబ సభ్యులు బీమా సఖి ఏజెంట్గా పనిచేయడానికి అనర్హులు. మీ కుటుంబంలో ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్గా వర్క్ చేస్తే మీరు దానికి అనర్హులు అప్లై చేసుకోవడానికి. లేదు మీరే ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసినా కానీ మీరు అనర్హులు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు అనర్హులు అంటే అదనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఇదనమాట. నేను డిస్క్రిప్షన్లో అక్కడ ఇస్తాను మీకు ఆల్రెడీ. మీకు అప్లికేషన్ ఏమో ప్రాబ్లం ఉన్నా కానీ నాకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను అని చెప్పాను కదా, నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ మీకు ఇస్తున్నాను, చూసుకోండి. నాకు వాట్సాప్ చేయవచ్చు. ఓన్లీ వాట్సాప్ చేయండి, వేరే అవుతుందో. 8374614046 నా వాట్సాప్ నెంబర్. దీనికి మీరు వాట్సాప్ చేయండి, నేను అక్కడ మీకు కమ్యూనికేషన్లో ఉంటాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మీకోసం నేను చేస్తాను కష్టపడి, కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని మాత్రం ఎవరు వదుకోవద్దు, అస్సలు మిస్ అవ్వద్దు. మహిళలు ఎవరైతే ఉంటారో వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి జాబ్ అనుకున్న వాళ్ళకి కొంచెం ఛాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.